నేను ముఖ్యంగా పాస్టర్ గారిని కాదు. నేను అలాగని నా తండ్రి గారిని నా తాతగారిని కూడా పాస్టర్ కుటుంబం కాదు. నా తండ్రి ఒక మిలిటరీ మ్యాను, నేను ఒక వ్యాపారస్తుడిని, నా భార్య ఒక గవర్నమెంట్ టీచరు. నేను క్రిస్టియన్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. పాస్టర్స్కి ఎందుకు సపోర్ట్గా ఉండాలి అని అంటే, దేవుని బిడ్డగా నాకు జన్మనిచ్చాడు కాబట్టి దేవుని సేవకులకి నా వంతు నేను ఏదైనా చేయాలి. క్రైస్తవ మందిరాలు కూల్చివేతల విషయంలో కానీ, సేవకులకి ఇబ్బంది వచ్చే విషయాల్లో కానీ, సేవా పరిచర్యలో కానీ, అలాగే దళిత కుటుంబాలకి ఏదైనటువంటి ఆపద వచ్చింది అంటే నా వంతు నేను సహాయంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగాను. నేను చాలా రకాలుగా నేను వెళ్ళగలను, చాలామంది స్నేహితులు సంపాదించుకోగలను. కానీ పాస్టర్స్ తోటి నేను ఎందుకు సాహసం చేస్తానంటే, నా జీవితం మారటం కోసం, నా ప్రవర్తన మారటం కోసం. చాలా అలవాట్లు కలిగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో నేను సాహసం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి, మంచి అలవాట్లు వస్తాయి నాకు తెలియదు. కానీ సేవకులతో సాహసం చేస్తే మంచి అనేది అలవాటు అవుతుంది, మంచి ప్రవర్తన అనేది కలుగుతుంది. నేను దానికి సాక్షిగా నిలబడాలని పాస్టర్స్కి నేను అండగా ఉంటున్నా. దానిలో భాగంగా మా పెద్దలు గౌరవనీయులు ఎండి ఇస్మాయిల్ గారు, ఆయన ఒక మహమ్మదీన్స్ కుటుంబం నుంచి వచ్చినటువంటి సేవకులు. ఆయన రాష్ట్రం అంతా కూడా మంచి సువార్తను అందిస్తూ పరిచర్య చేస్తున్నారు. వారు చేసే పరిచర్యకి నేను ఇన్స్పైర్ అయ్యి, అలాగే గతంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చర్చ కట్టే విషయంలో ఆయన ఏదైతే ఏపీసీపీ అనేటటువంటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో అది సేవకుల కోసమని అనుకోకండి. మీరు క్రిస్టియన్ కుటుంబాలు కావచ్చు, దళితుల కుటుంబాలు కావచ్చు, ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తి కుటుంబానికి కూడా ఏపీసీపీ అనేది స్థాపించడం జరిగింది. అందులో నేను పొలిటికల్ ప్రెసిడెంట్గా, స్టేట్ పొలిటికల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు అని అంటే, ఏదైనా చేయాలంటే ఒక అడ్రస్ అనేది ఉండాలి. ఆ అడ్రస్ ఏంటంటే ఈరోజు సేవకులకి ఏపీసీపీఏ. ఈ ఏపీసీపీ అనేది వచ్చి వెళ్ళిపోయేది కాదు, వచ్చి సమస్యని తీర్చి నిలబడేటటువంటి ఏపీసీపీఏ. ఎందుకు అని అంటే, ఎండి ఇస్మాయిల్ గారు సేవకుల ఎడల, అలాగే చర్చిల ఎడల పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి ఆయనకున్నటువంటి మంట ఏంటో, ఆయనకున్నటువంటి బాధ ఏంటో నేను ప్రత్యక్షంగా ఆయన దగ్గరుండి నేను చూసేటటువంటి వ్యక్తిని. సేవకుల కుటుంబాల ఎడల, సేవకుల ఎడల, చర్చిల కూల్చేతల వల్ల, దళితుల మీద దాడులు, అనేక దాడులు ఇలా జరుగుతుంటే చర్చ్ కూల్చారా ఆయన ఎంత వేదన పడుతూ, ఎంత మంట కలిగి రాష్ట్రం అంతా తిరుగుతున్నారో నేను ప్రత్యక్షంగా ఆయనతో పాటు తిరుగుతున్నాను కాబట్టి నేను తెలుసుకోగలుగుతున్నాను. సేవకులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, సేవ చేయడానికి మీరు ఎప్పుడు కూడా సంకోచించొద్దు, ధైర్యంగా సేవ చేయండి. ఇంతకుముందు వచ్చిన వ్యక్తులు ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ నేనైతే మీకు ఒకటే మాట చెప్తున్నా, సేవకుల పక్షాన ఏపీసీపీ ఉంటుంది. అర్ధరాత్రి, అపరాత్రి, టైం సరే సేవకుల కుటుంబాలకు కానీ, మందిర కూల్చివేతలకు కానీ, అలాగే ఏ సేవ పరిచర్య ఎక్కడైనా ఆగింది అని అంటే కనుక మా దృష్టికి తీసుకురండి. మా సొంత ఖర్చులతో మీ దగ్గరకు వచ్చి మీ సమస్య కోసం మేము పోరాడతాం.